అవుతుంది. నువ్వు అక్కడ ఓన్లీ బ్లూ కలర్లో చూసినావు, ఇక్కడ మొత్తం ఇయో ఏం కలర్ లేకుండా ఉన్న పీస్ మనకైతే ఇక్కడనే ఉంది. ఏంటంటే కలర్ వేసినాక అట్రాక్టివ్ అనిపిస్తుంది. కలర్ వేయాలి, కలర్ వేసినాక మీకు అట్రాక్టివ్ అనిపిస్తుంది. కలర్ వేయక ముందు మన వినాయకుడు ఎంత పెద్ద ఉంది చూడు. సో హలో మామ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే దుల్పేట్ల గణేష్ సింగ్ కళాకారులు ఒకటే ఒక పీస్ చూసేది. ప్రతి ఒక్కళ్ళు కూడా గణపతి మనదే మనదే మనదే, ఆ గణపతి మనదే. కానీ అక్కడున్న పీస్ అయితే చంద్రయాన్ గుట్టవులేదు. అక్కడున్న పీస్ మనకు కనిపించింది ఏంటంటే అది చంద్రయాన్ గుట్టవులకి బుక్ అయిన పీస్. అది అటువంటి పీసెస్ మనకు 20 పీసెస్ ఉంటాయి. అది కంప్లీట్ అంటే కంప్లీట్ ట్రెండింగ్. అంటే ట్రెండింగ్లో ఉన్న వినాయకుడు, ఆ వినాయకుడు షెడ్ ఏడు ఉంటుంది అంటే ఇగో మీకు కనిపించేది కూడా వచ్చేసి చంద్రయాన్ గుట్ట. అది కూడా ఇది మనకి ఇక్కడనే పక్కకి శ్రీ చౌదరి ఆర్ట్స్ పక్క పొంటే ఉంటుంది, గణేష్ సింగ్ కళా ఆర్ట్స్. ఇది ఓన్లీ పెద్ద గణపతులే ఉంటాయి. మీకు చూపిస్తున్నా, అక్కడ చూసిన ఒకటే పీస్ చూసి మీకు కళ్ళు చెదిరిపోయినాయి కదా వర్మ. ఇప్పుడు చూపిస్తా చూడదు, ఎన్ని గణపతులు చూపిస్తాను. సేమ్ పీసెస్ ఎన్ని ఉంటాయి చూడదు మీరు అంతే. ఒక్కసారి ఎన్ని రెడీ అవుతున్నాయి, ఎన్ని ఉంటాయి. సిరిసిల్లకి ఎక్కడ వస్తుంది, మన నిర్మల్ అంటున్నారు, నిజామాబాద్ అంటున్నారు, కామారెడ్డి, అన్ని గణపతులు కూడా ఇక్కడనే ఉంటాయి. చూడు ఇక్కడ చూడు సేమ్ పీసా, ఇక్కడ చూడు సేమ్ పీస్. మళ్ళీ ఇక్కడ ఇగో రెడీ అవుతుంది ఇప్పుడే. ఇగో ఈ పీస్ చూడు, ఇగో రెడీ అవుతుంది. నువ్వు అక్కడ ఓన్లీ బ్లూ కలర్లో చూసినావు, ఇక్కడ మొత్తం ఇయో ఏం కలర్ లేకుండా ఉన్న పీస్ మనకైతే ఇక్కడనే ఉంది. ఇయో కలర్ లేకుండా మన పీస్ చూసినావు కదా ఎట్లుందో. ఈ గణపతి మనకి సిరిసిల్లకి వచ్చే పీస్ ఇది. మన గణపతి ఇది మనకి కలర్ అయిపోతుంది. మనం తీసుకుపోయేటప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోతాం. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అసలు షెడ్కి ఇక్కడ ఎందుకు పెట్టిరు, ఇవి ఎక్కడ చూడు. ఇదైతే మొత్తం ఇక పాలిషింగ్ కూడా అయిపోయింది గణపతి. ఇగో మన గణపతి ఇగో పాలిషింగ్ కూడా అయిపోయింది, నీట్ పాలిషింగ్ కూడా అయిపోయింది. దీనికి కలర్లు వేసినాక మాత్రం సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది. మీరు అక్కడ కలర్ వేసినాక చూసేది, ఇక్కడ కలర్ లేకుండా ఇగో స్కల్స్ అయినా సరే, ఇక్కడ మనకు రుద్రాక్షల దండ అయినా సరే, ఆ పైన మనకు జ్యోతిర్లింగాలు అయినా సరే, ఇవన్నీ కలర్ వేసినాక ఫుల్ అంటే ఫుల్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇదే మనకు కావాల్సింది. ఇది మీకు ఎవ్వరు కూడా చూపించదు. నేను మీకోసం మా గణపతి షెడ్ కాడికి వచ్చిన, అక్కడ ఎక్కడో బల్కం పెట్టుకెళ్ళి ఇక్కడ వరకు వచ్చిన. ఇక్కడ ఎందుకు పెట్టిరు గణేష్ సింగ్ కళా ఆర్ట్స్ అంటే మనకి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ రింగ్ రోడ్ ఉంటుంది. రింగ్ రోడ్ ఎక్కేసి వేరే డిస్ట్రిక్ట్లకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. పెద్ద వినాయకుడు, చాలా పెద్ద వినాయకుడు కాబట్టి సిటీలోకి వెళ్ళి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన ఇంత దూరం పెడుతుంది. ఇక్కడికి వెళ్ళి మనకు రింగ్ రోడ్ ఉంటుంది, రింగ్ రోడ్ పైకి వెళ్ళి వెళ్ళిపోతాం. ఇటువంటి పీసెస్ మనకు 20 పీసెస్ ఉన్నాయి. ఇగో ఈ పీస్ మనకి కాదు, మనకు వచ్చే పీస్ అయితే ఇది సిరిసిల్లకి వచ్చే పీస్. రెడీ అయిపోతుంది పీస్, మనకు మొత్తం రెడీ అయిపోతుంది. ఇంకా మీరు పెద్ద వినాయకులు ఉన్నాయి కదా గణేష్ సింగ్, ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. దా చూపిస్తా, రండి బాబు రండి. మీకోసం ఇంత దూరం వచ్చిన జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇదైతే ఎవ్వరు చూపించదు మామ, నిజం చెప్తున్నా, ఎవ్వరు కూడా చూపించదు. మీకోసం వచ్చిన దాది. ఆహా, ఇక్కడి వినాయకుడు చూడు, ఇది చూసినా ఎట్లుందో మొత్తం పాలిషింగ్. ఇప్పుడే అయినట్టుంది పాలిషింగ్. ఇవి ఇట్లా అంటుతుంది, పచ్చిగా అంటుతుంది వినాయకుడు. మన వినాయకుడు కలర్ లేకుండా ఎట్లుందో జల్దీ కామెంట్ చేసేసేది మామ. మీ లొకేషన్ వచ్చేసి చంద్రయాన్ గుట్ట శ్రీ చౌదరి ఆర్ట్స్ పక్క పొంటే ఉంటుంది మనకి లొకేషన్. ఈ వినాయకుడు అయితే మీకు ఎవ్వరు చూపించదు. మన గణపతి ఇక్కడ చూడు, మనకు కలర్ లేకుండా ఇక్కడ మనకు 5 శివలింగం పైన ఇట్లా 5 శివులు ఉన్నట్టు, ఇక మనకి ఇక్కడ ఇట్లా మొత్తం జ్యోతిర్లింగాలు ఉన్నట్టు, ఇది మొత్తం మనకి రుద్రాక్షలు. ఇక మనకి ఇక్కడ మళ్ళీ మొత్తం స్కల్స్, ఒక్కొక్క డిజైన్ అయినా సరే మొత్తం మీకు ఏంటంటే కలర్ వేసినాక అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కలర్ వేయాలి, కలర్ వేసినాక మీకు అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కలర్ వేయక ముందు మన వినాయకుడు ఎంత పెద్ద ఉంది చూడు, ఎంతో పెద్ద ఉంది చూడు. నువ్వు గంతే, ఇవి ఒక్క కాలు చూడు, నువ్వు గంతే. ఇవి ఎంత ఉన్నాయి చూడు, నేను కాలుకి ఎంత ఉంది. నా 2 చేతులలో కూడా పడతాయి అన్ని పీసెస్. మనకి అన్ని పీసెస్ ఉంటాయి. ముంగడికి వచ్చేసి ఇంకా ఇగో ఇది మనకి నిల్చున్న గణపతి. గుర్తొచ్చిందా? ఇది మనకి నిల్చున్న గణపతి, మన గణేష్ సింగ్ కళా ఆర్ట్స్లోనే నిల్చున్న గణపతి. ఇక ఇప్పుడే మన వాళ్ళు అయితే ఇవి ఇక్కడ పెయింట్ వేస్తున్నారు అన్నవాళ్ళు. ఇప్పుడే పాలిషింగ్ చేస్తున్నారు గణపతిని. ఇవి ఇట్లా నీట్గా పాలిష్ చేస్తారు గణపతిని మనకి. ఇది చూసినా అన్ని ఇట్లా ఐసా రబ్ కదా బట్, ఇది చూసినా మన గణపతిని ఇట్లా నీట్గా పాలిష్ చేస్తుంది అన్నట్టు. నీట్గా పాలిష్ చేసినాక దీని పైకి వెళ్ళి కలర్ వస్తుంది. ఇట్లా నీట్గా పాలిష్ చేసినాక దీని పైకి వెళ్ళి కలర్ వస్తుంది. కిतना పీస్ बन रहा भाई? 30 పీస్ बन रहा पूरा एक डिस्ट्रिक्ट को एक ना. అస్సలుగా మిస్ కాకూది. ఇయో ఆ సింహం పైన కూర్చొని శారీ కట్టిన వినాయకుడు ఉంది కదా, సేమ్ శారీ కట్టిన వినాయకుడు. ఇగో ఇక్కడ మనకు కలర్ లేకుండా వితౌట్ కలర్ వినాయకుడు ఎట్లుందో చూడుది. వితౌట్ కలర్, అది కలర్ వేసినాక హైలైట్ కనిపిస్తుంది మీకు. అక్కడ బ్లాక్ కలర్ శారీ కట్టుకొని మన గణపతి మహాకాళేశ్వర గణపతి పక్క పొంటే ఉంది కదా, ఇయో సేమ్ గణపతి మనకి అల్టిమేట్ కనిపిస్తుంది. అది వితౌట్ కలర్ మీకు ఎవ్వరు చూపించదు మామ. వితౌట్ కలర్ మీకు ఎవ్వరు చూపించదు. నేను చూపిస్తున్నా, జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోది. ఒక్కొక్క వినాయకుడు ఎన్ని ఉంటాయి తెలుసా? ఇది అస్సలైన గోదాం అన్నట్టు. ये बड़ा वाला
पीछे 5 आते ना, पीछे 5 वर्क आता ना, 1 2 पीस 3 पीस 2, एक उसमें है, एक शेड में है, एक इधर है ना, 2 बुक हो गया, बुकिंग हो गया। ఇయో మనకు కనిపించే ఈ పెద్ద పీస్ ఉందా, ఈ పెద్ద పీస్ మీద అక్కడ షెడ్లో చూసి ఇది ఒకటే పీస్ ఉంది బాయ్, ఒకటే పీస్ అని చెప్పిన. ఈ పీసెస్ మనకి 2 ఉన్నాయి. మొత్తం గణేష్ సింగ్ కలర్స్లోనే అన్నిటికంటే పెద్ద వినాయకుడు ఇదే మనకి, అన్నిటికంటే పెద్ద వినాయకుడు. ఇది మనకు కలర్ లేకుండా ఎట్లుందో చూడుది. ఇది మొత్తం కలర్ వేసినాక హైలైట్ ఉంటుంది బాయ్ చెప్తున్నా. వినాయకుడు అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ హైలైట్ ఉంటుంది. ఈ వినాయకుడు చూస్తే నీకు గుర్తొచ్చే ఉంటుంది. చిన్న వినాయకుడు వెనక మనకు బ్యాక్గ్రౌండ్లో లింగం ఉంటుంది. ఈ వినాయకుడే మనకి, ఈ వినాయకుడు కూడా మీకు చూసే ఉంటుంది. ఇవన్నీ కలర్ లేకుండా, ఇవన్నీ కూడా మనకి కలర్ లేకుండా. ఇక మన గణపతి అయితే చూస్తుంటే ఇక హైలైట్ బాయ్, మన గణపతి చూస్తుంటేనే నాకు మెంటల్ ఎత్తుంది. ఇక కలర్ వేసినాక హైలైట్ కనిపిస్తుంది. ఇక మనకి ఇక్కడ వచ్చేసి మన లాస్ట్ ఇయర్ పీస్ ఉంది, మన వెంకటేశ్వర స్వామి రూపంది లాస్ట్ ఇయర్ పీస్. ఇది లాస్ట్ ఇయర్ మనం చూపించినాం కదా, మన షెడ్ ఇక్కడికి వెళ్ళి మన గణపతి అయితే తీసుకెళ్తాం. మీకు లొకేషన్ కూడా చూపిస్తా వచ్చేసేది. మనకైతే డిస్ప్లే పీస్ అయితే పెట్టేసిండు మామ. డిస్ప్లే పీస్ కూడా మనకి శారీ కట్టుకున్న వినాయకుడు ఉంది కదా, అదే వినాయకుడు. ఇక్కడ పైన చూసుకో గణేష్ సింగ్ కళాకార్స్ అండ్ సన్స్. ఇది మనకు అలా గోదాం మామ, ఇది మనకు అలా గోదాం మామ. ఇగో మనకి లొకేషన్ మొత్తం చూసుకో, అక్కడ చూపి. ఇగో అదైతే మనకు చంద్రయాన్ గుట్ట రూట్. అక్కడ మనకు శ్రీ చౌదరి ఆర్ట్స్ పక్కా పొంటే మన గణేష్ సింగ్ కళార్స్ను అలా సన్స్ అయితే షెడ్ ఉంటుంది. ఇదైతే మనకు గోదాం, పక్క పొంటే వైన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు గణపతి తీసుకొచ్చేటోళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, అంటే తీసుకుపోయే రోజు ఎట్లుంటుందో. వీడికెళ్ళి మీకు ఇంకో వీడియో కూడా వచ్చేస్తుంది. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇటువంటి గణపతి అయితే మీకు ఇవ్వాలంటే ఇవ్వాలి కూడా యూపీఎల్ ఇప్పటివరకు కూడా షెడ్లో మనకి 30 పీసెస్ ఉన్నాయి, అవి కూడా రెడీ అవుతున్నాయి. మీకు ఇంకొవ్వాలి కూడా యూపీఎల్ ఈ పీస్ని నేను చూపిస్తున్నా మీకోసం. ఇంత దూరం వచ్చినా జల్దీ అంటే జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి జల్దీ.